ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతున్నారండి? అది మరి అయితే మేము చెప్పలేమండి. అందరూ ఈక్వల్గానే ఉంది ఇప్పుడైతే. పోటాపోటీగా ఉందా? ఎస్, అంతా ఈక్వల్గానే ఉంది. ప్రాపర్గా అంటూ ఏదీ లేదు ఆన్సర్ చేయటానికి. జగన్ మోహన్ రెడ్డి గారు వస్తే బాగానే ఉంటుంది. మేబీ కొంతమంది నాట్ యాక్సెప్టబుల్గా ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. యాక్చువల్గా సచివాలయంస్ వల్ల కొంచెం వర్క్ కూడా బాగా అవుతుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అంతే. నీ ఉద్దేశం చెప్పు. బాగానే వేసిందా జగన్? అన్నీ బాగానే చేస్తాండి. జగనే రావాలా? జగనే రావాలా? జగనే రావాలా? చంద్రబాబు నాయుడు వద్దా? పవన్ కళ్యాణ్ వద్దా? వీడు పోతే వాళ్ళు వస్తారండి. కాదు, నీకు ఎవరు మంచి చేసిరు? నీకు ఎవరి వల్ల న్యాయం జరిగింది? ఉపయోగం ఉందా జగన్? గవర్నమెంట్ వల్ల రూపాయి లేదు. మనకి ఇంకా ఎవరు వచ్చినా పర్లేదు. అంటే ఎవరు వచ్చినా మార్పు ఉండదు అన్న. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రావాలి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రావాలా? మరి జగన్ బాగానే వేసిన ఇప్పుడే. జగదాంబ వెళ్ళిపోవడం. జగన్ వెళ్ళిపోవాలా? డబ్బులు దెబ్బలు అందరూ ఆడికి వేస్తారండి. మనకి డబ్బులు లేవండి. అంటే వాళ్ళకి డబ్బులు తీసుకుని వాళ్ళు వేస్తారా ఓట్లు? వేస్తాంట బాగా. మరి ఇద్దరు పైసలు వంచుతారు కదా మామూలుగా అయితే. ఇద్దరు పైసలు వంచుతారు కదా ఎలక్షన్ అన్నాక అందరూ ఇస్తారు. అందరూ ఇస్తారు. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. 5,000. అదే అంటున్నా. అది దెబ్బిన వరకే జనాలు. ఎవరు వస్తే మంచిగా జరుగుతుంది మరి ఏపీకి? ఈసారి ఎవరు వచ్చినా జగన్ వస్తారండి. జగన్ వస్తాడు. కానీ ఇప్పుడు ఏపీలో ఎవరు వస్తారు మరి? జగనే. ఎందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఛాన్స్ లేదా? లేదన్న. ఎందుకన్నా? ఎందుకంటే అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ ఆరోగ్యం మెయిన్ అన్న. పిల్లల చదువు మెయిన్. అది బాగా చేస్తాడు. తర్వాత వైజాగ్ ఇన్ని మొన్నటిదాకా ఇవి లేవు. జాలీస్, ఈ రోడ్స్, వీళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి పరిపాలిస్తాడు. క్యాపిటల్ కంపల్సరీ విశాఖపట్నం రావాలి. 40 ఏళ్ళు వెనక్కి పడిపోయి ఉంది ఆంధ్ర. కంపల్సరీ రావాలి. మళ్ళీ సీఎం జగనే వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు వస్తే అంతకుంది గిట్టే బాగా డెవలప్మెంట్ చేసిండు, మేము గిట్ట చేస్తామంటారు కదా. 3 సార్లు సీఎం ఉన్నాడు. ఏం చేశాడు ఆంధ్రాకి? ఏం చేయలేదు ఆంధ్రాకి. ఆంధ్ర వెనకపడే ఉంది. ఏం చేయడు అంటావా? ఏం చేయడు. కానీ వైజాగ్ క్యాపిటల్ అయింది కదా ఇప్పుడు. అవునన్న, అదే చెప్తున్నాం మనం. అందుకే జగనే రావాలి. మళ్ళీ జగన్ వస్తేనే మళ్ళీ అవుతుంది. ఆయనకు 3 ఏళ్ళు ఇచ్చి 2 ఏళ్ళు కరోనా. 3 ఏళ్ళలో ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఆయనకు ఇంకో ఛాన్స్ ఇస్తే ఒక 10 ఏళ్ళు సీఎం ఉంటే అప్పుడు మాట్లాడాలి. అతను ఏం చేయలేన్నది అప్పుడు చెప్పాలి. కానీ ఇప్పుడు అవ్వదు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటావు? పవన్ కళ్యాణ్ వేస్ట్ అన్న. అయితే ఎందుకంటే తెలంగాణలో ఓడిపోయాడు. తెలంగాణ సీట్లో ఓడిపోయాడు. ఏం లేదు. కానీ ఏపీలో చాలా ఉత్సాహంతో ఉన్నారు కదా ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 2 సీట్లు జగనే పక్కా. ఓకే. ఏపీలో ఎట్లుందండి సిచ్యువేషన్? ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు ఎవరో జగన్ వస్తారేమో అనుకుంటున్నాం. ఎందుకని ఏం లేదు, కొన్ని డెవలప్ చేశాడు కదా. అది అంటే కొంచెం బెటర్గా ఉంది కదా అనేసి. అది కాదు, చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ చేస్తామంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ కూడా అదే అంటుండు. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కదా. ఏం డెవలప్ చేశాడు? ఏమీ చేయలేదు కదా. డెవలప్ ఏం కనబడలేదు కదా. పేదోళ్ళ దగ్గర తినేవాడు అంతే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నారు కదా సంక్షేమాలు ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదంటారు కదా. ఇప్పుడు చూపెడతాం అన్నీ చెయ్యరు కదా. బోల్డ్ చూపెడతాం అన్నీ చెయ్యరు కదా. మామూలుగా చేస్తారు కదా. అది మనం రాజకీయంలో వచ్చే వరకే చెప్తారు. ఏది చేసే వరకు రారు కదా. వాళ్ళు నెగ్గే వరకే ఏదో మాటలు చెప్తూ ఉంటారు. అంతే. జస్ట్ ఎలక్షన్లు చెప్తారు అంటారు అంతే. ఓకే. అన్న ఇప్పుడు ఎవరు గెలుస్తారు కనిపిస్తుంది కదా డెవలప్మెంట్ బట్టి? నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నీ ఒపీనియన్ చెప్పు. డెవలప్మెంట్ అంటే జగనే గెలుస్తారు మళ్ళీ. అవునా? ఎందుకు చంద్రబాబు నాయుడు రాడా? ఆయన ప్రభుత్వంలో ఏం జరగలేదు కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేము వస్తామంటున్నారు కదా. పార్టీని విలీనం చేసిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చింది రాంది మనం ఏం చెప్పలేం. కానీ పొత్తు లేకుండా అయితే పవన్ కళ్యాణ్కి ఒక 100% ఉంటుంది. అంటే వీళ్ళు ఇద్దరు కలవడం వల్ల ఓట్లు చీలే అంటావా? వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో కూడా తెలియదు. ఎవరు వస్తారో కూడా తెలియదు. ఒకళ్ళు గెలిచినా వీళ్ళిద్దరు ఎవరు పొత్తులు ఉంటాయో కూడా తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ లేదంటావు. పవన్ కళ్యాణ్ కూడా రెండు పడవల మీద ప్రయాణిస్తున్నారు. అటు బీజేపీ, టీడీపీ పక్క నుంచి కూడా 2 పక్కల ప్రయాణిస్తున్నారు. అతనికి ఛాన్స్ ఉంటుందని గ్యారంటీ లేదు. వీళ్ళిద్దరి మధ్యలోనే మళ్ళీ జగన్ వస్తాడు. మళ్ళీ కాదన్నా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయలే అంటుండు కదా జగన్ని. చేశాడు కదా జగన్. చంద్రబాబు నాయుడు అట్లే అంటుండు. రాంగ్ రైటా మరి? చంద్రబాబు నాయుడు అంటే పాలన బాగానే ఉంది. ఇదివరకు ఎవరు చేయలేని పాలన కూడా చేశాడు ఇప్పుడు జగన్. చాలా బాగా చేస్తుంది. పక్క జగనే వస్తాడంటావు. రైట్ అన్న.